ఎందుకు హిందూ ధర్మంలో అద్వైతానికి అంత విశిష్టత? శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. కాబట్టి ఆయన కొత్త సిద్ధాంతం ఏం కనిపెట్టల, కనుక్కున్నవాడు కాదు. అద్వైతమే పరమావధి. అద్వైతం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, ఉన్నదాన్ని జనానికి అర్థమయ్యేట్టుగా చెప్పారు ఆదిశంకర్. హిందూ ధర్మం అత్యుత్తమమైన ఆ ధర్మం ద్వారా ఆధ్యాత్మిక మార్గం. ఈ అంశాల గురించి సవివరంగా మనకు తెలియజేయడానికి బ్రహ్మశ్రీ సద్గురు శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, హిందూ ధర్మంలో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ వస్తుంది. అంతిమంగా మూల బిందువు ఒకటే, మళ్ళీ చేరే బిందువు ఒకటే అయినా మధ్యలో కొన్ని శాఖలుగా విస్తరిస్తుంది. అదే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము. అయితే కొందరు ఏమంటారంటే ఇదంతా కొంచెం మాకు ఏంటో అందరిలో ఒకటే, ఒకరిలోనే అందరు. ఇప్పుడు మనకు శత్రువు ఉంటాడు, తప్పు చేస్తాడు, నేనే వాడు, వాడే నేనని క్షమించాలా, ఇదంతేంది, దేవుడు ఒకరున్నారు, నేను భక్తుడిని, అంతటా అన్నింటి నిబిడీకృతమై ఉంది ఒకటే అనేది అర్థం కావాలనేది అద్వైతం చెప్తారు. ఎందుకు హిందూ ధర్మంలో అద్వైతానికి అంత విశిష్టత? సాక్షాత్తు శంకరులే ఆదిశంకరులుగా దిగివచ్చి మరి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది? మీరు అద్వైతాన్ని ఎలా సమర్థిస్తారు? అమ్మా, ఒక చిన్న విషయం. శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య. శంకరాచార్యులు వారు అద్వైత స్థాపన చేయలేదమ్మా. ఆ అద్వైత ప్రతిపాదన ఆయన చేయలే. అద్వైతం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, ఉన్నదాన్ని జనానికి అర్థమయ్యేట్టుగా చెప్పారు ఆదిశంకర్. కాబట్టి ఆయన కొత్త సిద్ధాంతం ఏం కనిపెట్టల, కనుక్కున్నవాడు కాదు. అద్వైతమే పరమావధి అని ఏది ఉందో దాన్ని మళ్ళీ బయట ప్రపంచానికి తెలియపరిచారు తప్ప ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ఆయనేం కొత్తగా కనుక్కొని తీసుకొచ్చి పెట్టింది కాదు. చిన్న కథ చెప్తానమ్మా. ఒక చెక్క ముక్క తీసుకున్నాడు, నువ్వే తీసుకున్నావు. ఆ చెక్క ముక్క నీతోటి స్పందించగలుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచావు. ఏమే చెక్క ముక్క ఎట్లా ఉంది అని అడిగావు. అబ్బబ్బబ్బా, నా పైన నీళ్లు, నా కింద నీళ్లు, నా ముందు నీళ్లు, నా వెనక నీళ్లు, నా పక్కన నీళ్లు అంది. అంతే కదా? నీళ్ళల్లో ముంచేయంగానే ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి కదా, అవునా? అంతా నీళ్లే, అన్ని వైపులా నీళ్లే కనిపిస్తున్నాయి. నేను ఆ నీళ్ళని మొత్తాన్ని ఆస్వాదిస్తున్నాను. పక్కన పెట్టేసే ఒక గుడ్డ బొమ్మను తీసుకొని వెళ్ళావు, అంటే బట్ట వస్త్రం తోటి చేసినటువంటి బొమ్మ. దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచావు. అబ్బబ్బబ్బా, నా ముందు నీళ్లు, నా పైన నీళ్లు, నా కింద నీళ్లు, నా పక్కన నీళ్లు, నాకు ఇటు నీళ్లు, నా లోపల కూడా నీళ్లే. నేను వేరు, నీళ్లు వేరు. అంతేనా? రెండో స్థితి. మూడో స్థితి, ఒక ఉప్పు బొమ్మను తీసుకెళ్ళావు. ఆ ఉప్పు బొమ్మని నీళ్ళల్లో ముంచావు. ఏమే ఎట్లా ఉంది? సమాధానం ఏమన్నా వస్తుందా? ఎందుకు? ఉప్పు కరిగిపోతుందా నీటితో? రెండిటికి అభేద స్థితి వచ్చి ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు ఇట్లా ఉంటాయమ్మ. దాంట్లో అంశ అది వేరు, నేను వేరు. పరమాత్మని నిరాకారముగా చెప్పింది శంకరాచార్యులు వారు. నిర్గుణ నిరాకారము పరమాత్మ. మిగతా అందరూ సగుణ సాకారంగా చెప్తారు. సగుణ సాకారంగా చెప్తే, సాకారంగా చెప్పినటువంటి వాడు అనంతుడు ఎట్లా అవుతాడు? నాకు ముక్తి అంటే నేను ఎక్కడో వెళ్ళాను, ఓ దగ్గర కూర్చున్నాను, కూర్చొని భగవంతుడిని ఇట్లా చూస్తూ ఉన్నాను. చూస్తున్నటువంటి భగవంతుడు, చూడబడుతున్నటువంటి నేను అని రెండు ఉంటే ద్వైతం ఉన్నట్టే కదా, అవునా? ఇప్పుడు భగవంతుణ్ణి నేను చూస్తున్నాను, ఇక్కడ కాతే వైకుంఠంలో అయినా ఆయనకు అర్చనలు జరిగేటప్పుడు అదే మోక్షము అనుకుంటే, భగవంతుడు బ్రహ్మాండం అంతా నిండి ఉండాలిగా. అక్కడ ఉండి కూడా భగవంతుడిని పూర్తిగా నేను చూడట్లేదనేగా. అర్థమైందమ్మా? పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇప్పుడు ఈ సిద్ధాంతం ఎట్లా కుదురుతుంది? నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ స్వామి ఉన్నాడు, కాలంతో సంబంధం లేదు అన్నప్పుడు అక్కడ అన్నీ మనకు వస్తువులే కదా. ఎవరో వస్తున్నారు, అభిషేకం చేస్తారు. ఇలా కూర్చొని నేను మోక్షం అంటే అభిషేకాన్ని చూస్తూ ఉన్నాను అంటే అభిషేకం పోసే నీళ్లున్నాయి, అక్కడ తీసుకొచ్చి దండలేసేటటువంటి పరివారం ఉన్నారు, ఆయనకి సేవలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వస్తువులు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉంటే పరమాత్మ అనంతుడు ఎట్లా అవుతాడు? ఆది మధ్య అంతరహితుడు ఎట్లా అవుతాడు? సర్వవ్యాపకుడు ఎట్లా అవుతాడు? అర్థమైందమ్మా? పరమాత్మ యొక్క సర్వవ్యాపక స్థితికి విచ్ఛిన్నమవుతుంది. అంతా ఒక్కటే నిండున్నప్పుడు చేసేవారెవరు, చేపించుకునేవారెవరు, చూసేవాళ్ళు ఎవరు? ఇలాంటి అనేక విషయాలు వస్తాయి. తర్వాత ఈ ప్రపంచము పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్పారు మీరు. ఇప్పుడు ద్వైతమైనా ఏదైనా ప్రపంచం పరమాత్మ నుంచి వస్తే, పరమాత్మ సాకారుడైతే సాకారుడిలోంచి నిరాకారమైన ఆకాశం పుట్టిందా? సాకారంలోంచి నిరాకారం వస్తుందా? లేదా నిరాకారంలోంచి సాకారం పుట్టిందా? ఎలా జరిగింది ఇది అంటే ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు. ఇదే పెద్ద ఎత్తున శాస్త్ర చర్చల్లో చేసేటటువంటిది. వాళ్ళు వీళ్ళు వాళ్ళని అడిగేది. ఇప్పుడు పరమాత్మ అంతటా ఉన్నాడు
అన్నప్పుడు నీళ్ళల్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఏమ్మా, ఆకాశం నిరాకారం అయితే పరమాత్మ ఎలా ఉన్నాడు? సాకారంగా ఉన్నాడా? వాయువు నిరాకారం అయితే పరమాత్మ ఎలా ఉన్నాడు? సాకారంగా ఉన్నాడా? కాదు. ఆయన నిరాకారుడయ్యుండి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన. ఉపాసకుడి యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ ఒక రూపాన్ని ధరిస్తున్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నాడు. చక్రము ధరించినటువంటి వాడు సర్వత్రా ఉన్నాడు అని ఆయన చెప్పాడు. కానీ చక్రము ధరించినటువంటి నరసింహస్వామి కదా బయటకు వచ్చింది. ఎందుకు అంటే ఈ హిరణ్యకశిపుడు ఏది మరణించడానికి ఉపాసన చేశాడో, ప్రహ్లాదుడు ఈ చంపడానికి అవసరమైనటువంటి దాన్ని అంతటా ఉన్నాడని ఏది చెప్పాడో ఆ రూపంలో వచ్చి అర్థమైందా? అంటే పరమాత్మ అంతటా ఉండి ఈ మాయావశాన ఉండేటటువంటి జీవులు వాళ్ళు ఏ రూపంలో ఉపాసన చేస్తే ఆ రూపంలో కనిపిస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు కనిపించడమే ముక్తి అనే పదం మీరు చెప్తే, దుర్యోధనుడు కృష్ణుణ్ణి చూశాడు, అర్జునుడు కృష్ణుణ్ణి చూశాడు. మరి దుర్యోధనుడు కూడా గొప్పవాడనే చెప్పాలా ఇప్పుడు? అవును, రాక్షసులంతా భగవంతుని చూసినట్టు. ఎందుకంటే సంహరించింది. హిరణ్యకశిపుడు ప్రత్యక్ష యుద్ధం చేశాడు, స్పర్శ కూడా వచ్చింది. అవును, హిరణ్యాక్షుడు ప్రత్యక్ష యుద్ధం చేశాడు, స్పర్శ వచ్చింది, పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాదమ్మా, నిరాకారమైనటువంటి పరమాత్మ ఆ కార్యక్రమం చేయడానికి హిరణ్యాక్షుణ్ణి చంపడానికి ఏ రూపం అవసరమో ఆ రూపంలో ఆయన వచ్చి ఆ శ్వేతవరాహ యజ్ఞ పరిరక్షకుడిగా వచ్చి దాన్ని కాపాడి అక్కడ పూర్తి చేశాడు. వచ్చాక మళ్ళీ అదే అవతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపచ్చుగా, అదే రూపంలో ఇంకోటి రావచ్చుగా. ఇప్పుడు ఇలా గనక అడిగితే యజ్ఞవరాహస్వామి విష్ణు అనే ఒప్పుకుంటున్నారు కదా, రాముడు విష్ణు అనే ఒప్పుకుంటున్నారు కదా, కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క ఇదేనే ఒప్పుకుంటున్నారు కదా. ఎలా అవుతుంది? ఆయన వేరే, ఈయన వేరే, ఈయన వేరే, ఈయన వేరేగా కనిపిస్తున్నప్పుడు ఈ వేరే వేరేగా కనిపించేదంతా ఒకటే అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? వేరే వేరేగా ఉన్నాయి. పరశురాముడు వేరే కనిపిస్తున్నాడుగా. వేరేగా ఉన్నటువంటి వీళ్ళంతా ఒకటే అని మీరు ఎలా చెప్తారు? ఆయన అస్త్రాలు వేరు, ఆయన రూపం వేరు, ఆయన్ని చూపించేటువంటి విధానం వేరు, ఇది వేరు. ఇద్దరు ఒకటి అంటున్నారు. ఎలా ఒకటి? సాకారంగా ఒకటే, నిరాకారంగా ఒకటే. అంశ, ఆ అంశ నిరాకార అంశ, సాకార అంశ. లోపల ఉండేటటువంటి దాన్ని తీసుకోవాలా, బయట ఉండే రూపాన్ని తీసుకోవాలా? ఇలా చాలా ప్రశ్నలు రకరకాలైనటువంటివి దీంట్లో వస్తాయి. అందుకని ఈ గొడవ లేకుండా చంపబడుతున్నటువంటి హిరణ్యకశిపుడి యందు, చంపుతున్నటువంటి ఆ నారసింహుడి యందు ఒకే పరమాత్మ ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నప్పుడు సర్వోపగతుండు అనే పదంలో హిరణ్యకశిపుడిలో కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా పరమాత్మ. మరి హిరణ్యకశిపుడిలోనే ఉంటే స్తంభంలో నుంచి ఎందుకు వచ్చాడు? వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడిలో ఉండేటటువంటి విష్ణువుని కూడా చంపాడా? కాదు. ఇది లీలామాత్రంగా భక్తులకు కనిపించడానికి స్వస్వరూపము అభేదమై అంతటా నిండి ఉన్న నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానందమైన పరమాత్మ. ఇదే అద్వైతం చెప్పేది. అద్వైతము అంతకంటే భిన్నంగా ఏం చెప్పట్లేదు. హిరణ్యకశిపుడిలో వాడే ఉన్నాడు, ప్రహ్లాదుడిలో వాడే ఉన్నాడు, స్తంభంలో వాడే ఉన్నాడు, నారసింహుడిలో వాడే ఉన్నాడు అన్నప్పుడు ఉన్నవాడు ఎలా ఉన్నాడు? నిరాకారంగా ఉన్నాడా, సాకారంగా ఉన్నాడా? సాకారంగా ఉంటే సాకార ప్రహ్లాదుడు, సాకార హిరణ్యకశిపుడు, సాకార స్తంభము, సాకార నరసింహుడా? కాదు కదా. నిరాకారంగా అంతటా ఉన్నటువంటి వాడు ఈ వాగ్వివాదంలో ఉన్నటువంటి మాయని పోగొట్టడానికి ఆ రూపంలో అక్కడ కనిపించి తన యందే లీనం చేసుకున్నాను అంటున్నాడు. అంటే ఈ అజ్ఞానము అనేటటువంటి దాన్ని తీసేస్తే ఆయన ఒకటే అయ్యాడు. లీనము అంటే రెండు ఒకటైపోవడం. ఆ అజ్ఞానం అనే దాన్ని తీసేశాడు. తీస్తే మోక్షమే. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. అంతే కదా. ఉన్నది పరమాత్మ ఒకటే, అది అంతటా నిండి ఉంది. అది నిరాకారమై ఉంది, నిరంజనమై ఉంది. ఆ నిరాకార నిరంజనమే స్వస్వరూపము అని ఎవడి ఎరుకలోకి వస్తే వాడు మోక్షాన్ని పొందినట్టు. ఇదే అద్వైతం.